న్యాయవాదుల బృందం ఈ గ్రామాన్ని ఈ శిబిరాన్ని సందర్శించడం జరిగింది. గత 43 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయొద్దని ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా అణిచివేయటానికి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అనేకమైనటువంటి నిర్బంధ కాండలు, మహిళల మీద దౌర్జన్యాలు, గృహ నిర్బంధాలు ఇక్కడ సర్వసాధారణం అయిపోయినాయి. మేము గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటే మేము న్యాయవాదులు కాబట్టి ఎవరిని అడిగి మనల్ని పంపించారు తప్పితే దాదాపుగా ఈ గ్రామంలో రావడానికి 3 చెక్ పోస్టులను పెట్టి ప్రతి వాళ్ళని మొత్తం పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు చూసి కానీ గ్రామంలోకి వదలట్లేదు అంటే నిర్బంధ కాండ ఏ తారాస్థాయికి చేరిందో మనకు అర్థమవుతా ఉన్నది. మన దేశంలో మన రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే హక్కు ప్రతి వాళ్ళకి ఉన్నది. 30వ సెక్షన్ ఉన్నంత మాత్రాన ఇతర గ్రామస్తులు ఈ గ్రామం రాకూడదు అనేటువంటిది ఎక్కడ